ఫోన్తో ధనంజయ్ ఆఫీసులో ఉండగానే కంగారుగా ఇంటికి పయనమయ్యాడు రిషి. ఆనంద్ క్యాబిన్లోకి వెళ్తూ కంగారుగా బయటకెళ్తున్న రిషిని చూసి, ఎప్పుడు చూసినా చాలా ప్రశాంతంగా కనిపిస్తాడు, ఇప్పుడేంటి ఇంత టెన్షన్గా ఉన్నాడు అనుకుంటూ అలా చూస్తూ ఉంటాడు ధనంజయ్. హలో సార్ గారు, క్యాబిన్ డోర్ తెరిచి అలా నిలబడిపోయారేంటి అడిగాడు ఆనంద్. తన మాటలకి స్పృహ లేకొచ్చిన ధనంజయ్ అడుగులో అడుగేసుకుంటూ క్యాబిన్ లోపలికి అడుగు పెట్టాడు. ఏంటి మాస్టారు, ఎంట్రన్స్ వరకు వచ్చి ఆగిపోయారే, లోపలికి రావాలా వద్దా అని ఆలోచిస్తున్నారా? వాటే జోక్, నీ దగ్గరికి రావడానికి నేనెందుకు ఆలోచిస్తాను, నేను రిషి ఆఫీస్ ఎలా ఉంటుందో ఒకసారి విజిట్ చేద్దామని వచ్చాను అన్నాడు ధనంజయ్. అంతేగాని నాతో మాట్లాడడానికని ఒప్పుకోరు కదా అని మనసులో అనుకుని, ఏదో మీరు ఫస్ట్ టైం ఆఫీస్కి వచ్చినట్టు బిల్డప్ బాగానే ఇస్తున్నారు, చూసుకోండి అని చెప్పి తన పనిలో పడిపోయాడు ఆనంద్. అసలు ఇక్కడికి వచ్చిందే వీడి పనితనం చూడడానికి, సైలెంట్గా అబ్జర్వ్ చేస్తామనుకొని ఆ రూమ్ అంతా కలియ తిరిగి చూస్తూ ఉంటాడు ధనంజయ్. ఈయన కొడుకు దగ్గర ఇంత ఈగో ఎంట్రా బాబు అనుకుని తన ఫైల్స్ తీసుకుని రిషి సైన్ కోసం తన క్యాబిన్కి వెళ్ళడానికి పైకి లేచిన కొడుకుని చూసిన ధనంజయ్, ఎక్కడికి మిస్టర్ అని అడిగాడు. ఇంకెక్కడికి, రిషి సార్ దగ్గరికి, ఆయన సంతకాలు కొన్ని కావాలి అని చెప్పి ముందుకు అడిగేశాడు ఆనంద్. నువ్వు వెళ్ళిన అతను ఉండాలి కదా అంటే, ఇందాక అతను బయటకు వెళ్ళడం చూశాను, ఆఫీస్ అవర్స్లో రిషి వితౌట్ ఇంటిమేషన్ బయటికి వెళ్ళాడా, ఏం జరిగి ఉంటుందని ఆలోచిస్తుంటాడు ఆనంద్. ఏమైందిరా, ఎందుకు అలా అయిపోయావు? ఏం లేదు, ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన లాస్ట్ పేమెంట్ డీటెయిల్స్ ఈ పేపర్ మీద రిషి సైన్ చేస్తేనే కానీ ఎవరికి పేమెంట్ వెళ్ళదు. దానికెందుకు అంత కంగారు, అతను మళ్ళీ ఆఫీస్కి రానట్టు టెన్షన్ పడతావేంటి, వచ్చినప్పుడు తీసుకో. నా టెన్షన్ దేనికో మీకు తెలుసా, ఇస్తామన్న డేట్కి పేమెంట్ చేయకపోతే రిషి ఫైర్ అవుతాడు, తనకి తన డీలర్స్ నుండి ఒక కంప్లైంట్ కూడా ఉండకూడదు. సో వాట్, టైంకి అతను ఆఫీస్లో లేకపోతే నువ్వేం చేస్తావు? తప్పు డాడీ, ఇది నేను నిన్ననే సబ్మిట్ చేసి అప్రూవల్ తీసుకోవాల్సిన ఫైల్, లేట్ అయ్యింది నా వల్లే. చెప్పిన టైంకి పని పూర్తవకపోతే రిషి కోపానికి బలవుతారని అంటూ ఉంటారు, మరి నీకు 1 డే టైం ఎలా ఇచ్చాడు? నిన్న నాకు అక్షవరం కూడా అయ్యింది మాస్టారు, వర్క్ విషయంలో తను చాలా స్ట్రిక్ట్, ఎదురుగా ఉంది ఫ్రెండ్ ఫ్యామిలీ ఏది చూడడు. ఇప్పటి వరకు అతని గురించి చెప్తుంటే విన్నాను, కానీ నువ్వు చెప్తుంటే మిస్టర్ పర్ఫెక్ట్ అన్న పదానికి రిషి పర్ఫెక్ట్గా సూట్ అవుతాడనిపిస్తుంది. నా ముందు కావాలని వాడిని పొగుడుతున్నారు కదా, దేవుడా, వీడిలోని ఈగోయిస్ట్ బయటకు వచ్చేసాడు, ఇప్పుడు ఎలాగోలా మేనేజ్ చేయాలి అని మనసులో అనుకుని పైకి స్మైల్ని మెయింటైన్ చేస్తూ, ఇప్పటి వరకు తమరు కూడా రిషికి సన్మాన సభ పెట్టారు కదా మహాశయ అన్నాడు ధనంజయ్. వాడిని నేను పొగిడింది వర్క్ విషయంలో, అది వాడి కింద పనిచేసే ఎంప్లాయీగా, అంతేగాని వాడి ఫ్రెండ్లా కాదు. బై ది వే, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మిస్టర్ పర్ఫెక్ట్ బిరుదు మనిషిలోని అన్ని గుణాలను చూసి ఇస్తారు, ఏదో ఒక్క క్వాలిటీ నచ్చితే ఇచ్చేయరు. ఓ మై డియర్ సన్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నాకు రిషి అన్ని విషయాల్లోనూ నచ్చుతాడు, అందుకే మిస్టర్ పర్ఫెక్ట్ అన్నాను. మీకు కన్న కొడుకు తప్ప అందరు నచ్చుతారు, ఇప్పటి వరకు వాడిని నెత్తిన మాత్రమే పెట్టుకున్నారు అనుకున్నాను, ఆకాశానికి ఎత్తేస్తున్నారు కదా, కానివ్వండి అని చెప్పి ఫైల్ టేబుల్ మీద పెట్టి బయటకు వెళ్ళిపోయాడు. ఇంత ఈగో ఏంట్రా నీకు అని తల కొట్టుకుని రిషి ఆఫీస్ నుండి బయటకు వెళ్ళిపోయాడు ధనంజయ్. కంగారుగా ఇంటికి వచ్చిన రిషి తన రూమ్లో మంచం మీద పడుకొని ఉన్న హర్షిని చూసి పరుగున దగ్గరికి వెళ్ళి, అమ్మో ఏమైంది, కళ్ళు తెరవని గట్టిగా అరిచాడు. అప్పటికే తన చుట్టూ ఉన్న నలుగురు వితౌట్ ఎక్స్ప్రెషన్ రిషిని హర్షిని మార్చి చూస్తూ ఉంటారు. తనెంత పిలుస్తున్నా కళ్ళు తెరవని హర్షిని ఆశ్చర్యంగా చూసి స్తంభాల్లో నిలబడిపోయిన వాళ్ళని అలా చూస్తారేంటి, ఏమైంది తనకి చెప్పండి అడిగాడు రిషి. ఈరోజు హర్షి రిజల్ట్ కదా కన్నా, వాటి కోసం ఎదురు చూస్తూ టెన్షన్తో కళ్ళు తిరిగి పడిపోయిందా అన్నాడు రిషి వెంటనే. లేదు, తన రిజల్ట్ వచ్చాయి, అవి చూశాకే కళ్ళు తిరిగి పడిపోయింది. రిజల్ట్ చూసి పడిపోయిందా, అయితే తను ఖచ్చితంగా ఫెయిల్ అయి ఉంటుంది అనుకుని నేను తనకి ఏమైందోనని కంగారు పడ్డాను. మార్నింగ్ నుండి ఏమీ తిని ఉండదు కదా పిన్ని, మీరు భోజనం ఏర్పాట్లు చూడండి, నేను తను లేచా కిందకి తీసుకొస్తాను అన్నాడు రిషి. కన్నా, తన రిజల్ట్ ఇట్స్ ఓకే నానమ్మ, నేను అర్థం చేసుకోగలను, దాన్ని ఏమీ అనను, మీరు వెళ్ళండి అన్నాడు రిషి. చేసేది లేక అందరూ ఆ రూమ్ని ఖాళీ చేయగా హర్షి చేయి పట్టుకొని తనని చూస్తూ ఉండిపోయాడు రిషి. కాసేపటి కళ్ళు తెరిచిన హర్షి ఎదురుగా ఉన్న రిషిని చూసి పైకి లేచేంతలో రిషి తనని ఆపి, కాసేపు రెస్ట్ తీసుకో అమ్ము అన్నాడు. బావా, నువ్వెప్పుడు వచ్చావు,
నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావని నానమ్మ ఫోన్ చేసి చెప్పింది. వెంటనే వచ్చేసాను. చాలా కూల్గా సమాధానం ఇచ్చాడు రిషి. పొద్దున్నుంచి తినకుండా నేను చేసిన హడావిడికి వైలెంట్గా ఉంటాడనుకుంటే ఇంత సైలెంట్గా ఉన్నాడేంటని మనసులోనే అనుకుని బావా నా రిజల్ట్ అని తడబడుతున్న హర్షిని చూసి తెలిసింది అన్నాడు తల పంకించి. అందుకేనా కోపంగా ఉండాల్సినోడు శాంతంగా ఉన్నాడు అనుకుని, మరి తెలిసాక నీ రియాక్షన్ వేరుగా ఉంటుందనుకున్నాను. నువ్వెందుకు ఇంత సైలెంట్గా ఉన్నావు అని అడిగింది ఇన్నసెంట్ లుక్స్తో. నాకు నీ వీపు విమానం మోత మోగేలా వాయించాలనే ఉందని మనసులో అనుకుని నీ హెల్త్ కండిషన్ గురించి ఆలోచిస్తున్నా. నా ఎక్సైట్మెంట్ని బయటికి చూపిస్తే నువ్వు పైకి పోతావేమోనని. వెంటనే రిషిని హాక్ చేసుకుని నేను ఈ రోజు కోసం ఎంతలా వెయిట్ చేశానో తెలుసా? నేను నీ నమ్మకాన్ని నిలబెట్టాను కదా బావా అంది హర్షి. చాలా బాగా నిలబెట్టావు. నువ్వు ఇంత డెడికేషన్తో చదువుతావని నేను అస్సలు అనుకోలేదు. డెడికేషన్ విషయంలో నువ్వే నాకు ఇన్స్పిరేషన్ బావా. ఒక్కసారిగా హర్షిని తోసేసి ఒసే నాతో పోల్చకు, నాకు ఇరిటేషన్ వస్తుంది. నేను డెడికేషన్ గురించి మాట్లాడితే నీకు ఇరిటేషన్ ఎందుకు వస్తుంది బావా? హర్షికి మెలకు వచ్చిందేమో అని చూడ్డానికి వచ్చిన పార్వతమ్మ బృందం గుమ్మం దగ్గరే నిలబడి వారి మాటలు ఇంట్రెస్టింగ్గా అండ్ ఎంటర్టైనింగ్గా ఉండడంతో ఇద్దరి సంభాషణను వింటూ ఉన్నారు. ఫస్ట్ నాతో రా అని హర్షి చేపట్టుకున్నాడు రిషి. ఎక్కడికి? కిందకి. మార్నింగ్ నుండి నువ్వేం తినలేదంట కదా, నాన్నమ్మ చెప్పింది. ఏమైనా తిందురా. నేను రాను. ముందు నేను మాట్లాడుతుంటే ఇరిటేషన్ ఎందుకు వస్తుంది చెప్పు. అదేదో అనేసానులే, తర్వాత మాట్లాడుకుందాం, భోజనం చేద్దాం రా. నాకొద్దు, నేను తిన్నాను. మొండిగా చెయ్యకు, మొహం చట్నీ చేస్తాను అంటూ గాల్లోకి చేయలేపాడు. అతని కోపానికి బయటకు వస్తున్న కన్నీళ్ళని కళ్ళల్లోనే ఆపి, ఇప్పుడు నేనేం చేశానో నన్ను కొట్టడానికి చేయలేపావు. తన వీక్నెస్ అయిన ఆమె కన్నీళ్ళు చూడగానే రిషిలోని కోపం ఆవిరవగా సారీ అమ్ము అంటూ తన్ని ప్రేమగా గుండెకి హత్తుకున్నాడు. నేను పాస్ అయ్యానని నీకు సర్ప్రైజింగ్గా చెప్పాలనుకునే లోపు నేను పడిపోయాను. కళ్ళు తెరిచాక నా ప్లాన్ పాడైనా నువ్వు తెలుసుకున్నావు అనుకున్నాను. నేను పాస్ అయ్యానన్న హ్యాపీనెస్ నీ కళ్ళల్లో కొంచెం కూడా కనిపించలేదేంటి బావా అని అడిగింది వెక్కిళ్ళు పడుతూ. నువ్వు పాస్ అయ్యావా అన్నాడు రిషి ఒక్కసారిగా. అదేంటి విషయం ఇప్పుడే తెలిసినట్టు అలా షాక్ అవుతున్నావు? ఒక్క నిమిషం అని చెప్పి కిందకెళ్ళి ల్యాప్టాప్లో రిజల్ట్ చెక్ చేశాడు. హర్షి పేరు పక్కన పాస్ అన్న పదం చూడగానే అప్పటి వరకు తన ముఖంలో తాండవమాడిన నిరుత్సాహం తాలూకు చికాకు ఒక్కసారిగా ఎగిరిపోయి దాని ప్లేస్లో ప్రశాంతత వచ్చి చేరింది. స్టెప్స్ దగ్గరే నిలబడి అయోమయంగా చూస్తున్న హర్షి దగ్గరికి వెళ్ళి అమ్ము నువ్వు పాస్ అయ్యావు అంటూ తను ఎత్తుకొని గిరిగిరా తిప్పి కాసేపటికి దించి సారీ అమ్ము, రిజల్ట్ చూశాక నువ్వు కళ్ళు తిరిగి పడ్డావని తెలియగానే ఫెయిల్ అయ్యావు అనుకున్నాను. అందుకే ఇందాక అంతలా రియాక్ట్ అయ్యాను. సారీ అన్నాడు రిషి. అంటే నేను పాస్ అవుతానన్న నమ్మకం నీకు లేదా బావా అని అడిగింది హర్షి. అది కాదు అమ్ము, నిన్ను అలా చూసి నువ్వు నమ్మలేదా బావా అని అడిగింది ఏడుస్తూ. నేను కాకపోతే ఇంకెవరు నమ్ముతారే? నీకేమైందన్న కంగారులో నా మైండ్ నా మాట వినడం మానేసింది. సారీ అంటూ దగ్గరికి వెళ్తున్న రిషిని ఆపి నాతో మాట్లాడకు బావా అని సీరియస్గా చెప్పక్క నుండి వడివడిగా నడుచుకుంటూ ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోయింది. లేదన్న రిషి మీద కోపంతో ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయింది హర్షి. ఫ్రస్ట్రేషన్తో రిషి తన చేతిలోని ఫోన్ని నేలకేసి కొట్టే టైంకి అది కాస్త రింగ్ అవుతుంది. గట్టిగా ఊపిరి తీసుకుని కూల్ అయ్యి కాల్ లిఫ్ట్ చేసి చెప్పు ఆనంద్ అన్నాడు. ఫైల్ మీద మీ సంతకం కావాలి సార్. మీరేమో ఆఫీస్లో లేరు. ఈరోజు డీలర్స్కి ఫైనల్ సెటిల్మెంట్ చేస్తున్నాం. మీరు సైన్ చేస్తే సెండ్ చేయడమే. ఆ ఫైల్ ఆఫీస్కి వచ్చి చూడలేను. రవికి ఇచ్చి ఇంటికి పంపించు, నేను చెక్ చేసి సైన్ చేస్తాను అన్నాడు రిషి. ఎనీథింగ్ ప్రాబ్లం సార్? మీ వాయిస్లో ఏదో కంగారు వినిపిస్తుంది అడిగాడు ఆనంద్. డూ వాట్ ఐ సే ఆనంద్, ఫైల్ త్వరగా పంపించు అని కాల్ కట్ చేశాడు రిషి. ఎప్పుడూ లేనిది వీడేంటి ఏదో టెన్షన్లో ఉన్నట్టు కనిపిస్తున్నాడు అని ఆలోచిస్తూ ఆ రోజు హర్షి వెంట రౌడీలు పడ్డం గుర్తొచ్చి మళ్ళీ ఆ అమ్మాయి ఏదైనా సమస్యల్లో ఇరుక్కుందా? అలా అయితే వాడు ఫైల్ తీసుకుని ఇంటికి రమ్మండు కదా అనుకుని ఫైల్ తీసుకుని మేనేజర్ రవి దగ్గరికి వెళ్ళి అతనికి ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు ఆనంద్. వాచ్మెన్ వారిస్తున్నా వినకుండా హర్షి గేటు దాటి బయటకు వెళ్ళిపోయింది. తన కోసం కిందకు వచ్చిన రిషికి హర్షి కనిపించలేదు. తొందరగా బయటకు వచ్చిన రిషికి వాచ్మెన్ ఎదురొచ్చి జరిగింది చెప్పడంతో సెకండ్ లేట్ చేయకుండా బయటకు పరుగు తీశాడు రిషి.
అతని వెనకే ఆకాష్ కూడా. ఎక్కడ తన జాడ కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్ళిందో తెలియక పిచ్చి పట్టేలా ఉంది ఇద్దరికి. అదే టైంలో ఫైల్ రవికి ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యి తనే తీసుకుని రిషి ఇంటికి పయనమయ్యాడు ఆనంద్. ఏరా కనిపించిందా ఆకాష్ని అడిగాడు రిషి. లేదన్నయ్య, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదు. దానికి నన్ను టెన్షన్ పెట్టడమే పని అయిపోయింది. ఎందుకురా నన్ను ఇలా టార్చర్ చేస్తుంది? తను ఎంత ఫీల్ అయితే అలా వచ్చేసి ఉంటుంది. తనని క్రమశిక్షణలో పెట్టాలనుకుని ఈసారి మరీ ఎక్కువ హర్ట్ చేసావేమో అన్నయ్య. నాకేం తెలుసురా ఇలా అవుతుందని. తెలిస్తే ఎందుకంటాను? అయినా మా ఇద్దరికి గొడవ అవ్వడం ఇదేం ఫస్ట్ టైం కాదు కదా. ఇప్పుడు తను ఎక్కడుందని వెతకాలరా అన్నాడు వణుకుతున్న స్వరంతో. నువ్వు తిట్టడం కొత్త కాదు, అది అలగడం కొత్త కాదు. కోపం తగ్గాక హర్షిని ఇంటికి వస్తుంది. కంగారు పడకన్నయ్య అన్నాడు ఆకాష్ ఓదార్పుగా. అది కనపడకపోతే నాకు పిచ్చి పడుతుందిరా. అది నా వల్ల హర్ట్ అయ్యి కనిపించకపోతే ఊపిరాడట్లేదు. దాన్ని ఎక్కడని వెతకాలి అని నీరసించిపోయి అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుని పోయాడు. తను ఎక్కడికి వెళ్ళదు. నువ్వు ఇలా డీలా పడిపోకన్నయ్య. మనం ఒకసారి ఇంటికి వెళ్ళి చూద్దాం. రాకపోతే నెక్స్ట్ ఆలోచిద్దాం. ఆలోచించేంత టైం లేదు. నువ్వు ఇంటికి వెళ్ళి హర్షి వచ్చిందో లేదో కాల్ చేసి చెప్పు. నేను ఈలోగా తను కనిపిస్తుందేమో వెతుకుతాను అన్నాడు రిషి. నేను ఈ సిచ్యువేషన్లో వదిలి నేను ఎలా వెళ్ళగలను అన్నయ్య? నేను నీతో వస్తాను. నాకేం కాదు, నేను బాగానే ఉన్నాను. నా గురించి ఆలోచించకు, నువ్వు వెళ్ళు అన్న మాటకి ఎదురు చెప్పలేను ఆకాష్. వెంటనే ఇంటికి వెళ్ళాడు. అదే టైంకి ఇంటి బయట బైక్ పార్క్ చేస్తున్న ఆనంద్ని ఆశ్చర్యంగా చూస్తూ నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు. రిషి సార్ రమ్మన్నారు. ఫైల్ మీద సైన్ చేయాలి అంటూ చేతిలోని ఫైల్ చూపించాడు. కానీ అన్నయ్య ఇంట్లో ఇప్పుడు లేడా అని ఒక్కసారిగా అరిచి ఆకాష్ అనుమానంగా చూస్తుంటే వెంటనే తమాయించుకొని లేరా, ఈరోజు ఈ పేమెంట్స్ చేయడం చాలా ఇంపార్టెంట్, టైం అయిపోతుందని అలా అరిచాను. సార్ ఎక్కడికి వెళ్ళారు అని వినయంగా అడిగాడు ఆనంద్. ఒక నిమిషం కాల్ చేస్తాను అని ఫోన్ తీసుకుని రిషికి కాల్ చేశాడు ఆకాష్. వెంటనే లిఫ్ట్ చేసి చెప్పరా హర్షి వచ్చిందా అడిగాడు ఆతృతగా. లేదు, హర్షి ఇంటికి రాలేదు, కానీ ఆనంద్ వచ్చాడు. వాడెందుకు వచ్చాడు అడిగాడు రిషి సీరియస్ టోన్లో. ఫైల్ మీద సైన్, ఈరోజే లాస్ట్ డేట్ అని ఏదో అంటున్నాడు. నువ్వు రమ్మన్నావంట కదా అని ఒక నిమిషం ఆలోచించి తనున్న ప్లేస్ చెప్పి ఆనంద్ని అక్కడికి రమ్మని చెప్పి కాల్ కట్ చేశాడు రిషి. ఆనంద్ విషయం చెప్పి తను లోపలికి వెళ్తుండగా చూస్తుంటే ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. విషయం ఏంటి అని అడిగాడు ఆనంద్ ఆత్రం ఆపుకోలేక. అదేం లేదు, చిన్న పర్సనల్ మ్యాటర్, నువ్వు వెళ్ళా ఆనంద్ అని విసుగ్గా చెప్పి లోపలికి అడిగేస్తున్న ఆకాష్ నాపి, అరే నిన్నగాక మొన్నే కదా ఫ్రెండ్స్ అన్నావు, ప్రాబ్లంలో ఉన్నావు అని హెల్ప్ చేద్దామని అడిగితే పర్సనల్ అంటున్నావు. సీరియస్లీ ఐ డీప్లీ హర్ట్ బ్రదర్. అరే బాయ్, విషయం నాదైతే నువ్వు అడగకముందే చెప్పేవాడిని. మా అన్న విషయం, అందుకే ఆలోచిస్తున్నాను, ఏమనుకోకు. హర్షి ఏమైనా ప్రాబ్లంలో ఉందా అడిగాడు ఆనంద్. నీకు హర్షి తెలుసా అని ఆశ్చర్యంగా అడిగాడు ఆకాష్. తెలుసని చెప్పి తను ఎలా కలిశాడో విషయం చెప్పాడు ఆనంద్. ఆ రోజు హర్షిని కాపాడింది నువ్వా అని షాకింగ్గా అడిగాడు ఆకాష్. అవును. అసలు హర్షి ఎవరు? తను వెనక పడుతున్న రౌడీలు ఎవరు? ఎందుకు హర్షిని రిషి ఎవరికి పరిచయం చేయడు? ఇవన్నీ ఇప్పుడు చెప్పే టైం లేదు, ముందు అన్నయ్య దగ్గరికి వెళ్దాం పద. సరే అని చెప్పి తన బైక్ స్టార్ట్ చేస్తూ ఇంతకీ ప్రాబ్లం ఏంటో చెప్పలేదు అడిగాడు ఆనంద్ వెనకే ఎక్కుతున్న ఆకాష్ని అద్దంలో నుండి చూస్తూ. హర్షి కనిపించట్లేదు. అన్నయ్య మీద కోపంతో ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు అన్నయ్య తన కోసం వెతుకుతున్నాడు. అలిగి వెళ్ళిపోయిందా? అయితే కోపం తగ్గాక అలక తీరి తనే వస్తుందిలే అన్నాడు ఆనంద్ లైట్ తీసుకుంటూ. ఇంతకుముందు హర్షి ఎప్పుడూ ఇలా చేయలేదు. అది కాక తనకి ప్రజెంట్ లైఫ్ థ్రెట్ ఉంది. తను ఒంటరిగా దొరికితే చంపడానికి చాలా కళ్ళు ఎదురు చూస్తున్నాయి. అందుకే మా టెన్షన్. మాటల్లోనే రిషి చెప్పిన ప్లేస్కి వచ్చేశారు ఆనంద్ ఆకాష్. రిషి చెప్పిన ప్లేస్ ఇదే, కానీ తనెక్కడా అన్నాడు ఆనంద్. అదే చూస్తున్నాను, ఉండి ఒకసారి కాల్ చేస్తాను అని ఫోన్ తీసి రిషికి కాల్ చేశాడు ఆకాష్. ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం వినపడుతుంది కానీ రిషి కనిపించకపోవడంతో శబ్దం వస్తున్న వైపు కదలారు ఇద్దరు. పొదల్లో పడి ఉన్న ఫోన్ని చేతిలోకి తీసుకుని ఇది అన్నయ్య ఫోన్ అన్నాడు ఆకాష్. మరి మీ అన్నయ్య ఎక్కడా అడిగాడు ఆకాష్ ఆనంద్ చుట్టూ చూస్తూ. ఎక్కడ అతని జాడ కనిపించకపోవడంతో నాకెందుకో ఏదో జరిగిందనిపిస్తుంది అన్నాడు ఆకాష్ అనుమానంగా.